అందరికీ నమస్తే. రాజాసాబ్ టికెట్ ధరల పెంపు మెమో కొట్టివేత. సినిమా టికెట్ ధరలు పెంచమంటూనే మెమోలు ఎలా ఇస్తున్నారు? నిజంగా సిగ్గు లేనట్టుంది వీళ్ళకి ఏమన్నా. రాజాసాబ్ అంట సినిమా పేరు. రాజాసాబ్ పెట్టుకునే బదులు లత్కోర్ సాబ్ అని పెట్టుకో పేరు నిమ్మలంగా. లత్కోర్లు ఏం చేస్తారు? అడగ తినరు కదా. ఇంటి ముందరికి వచ్చి మా అత్త లగ్గం ఉంది, మా అత్తకు పెళ్లి చేయాలి, మా మావ దగ్గపోయాడు, మా అత్తకు లగ్గం చేయాలి, తుంగలు దూలాలు వరిగడ్డాసాలు తుమ్ముల బియ్యం పోసినా ఇటకు పోయి అటకు పోయినా అని లత్కోర్ సాబులు చెప్పరు. ఈ రాజాసాబ్ పేరు బదులు లత్కోర్ సాబ్ పెట్టుకుని అడగ తినరు నిమ్మలంగా. సిగ్గున్నారా మీకేమన్నా? సినిమా ధరలు పెంచని అనుకుంటే పెంచుతూ ఉంటారు. ఎన్నిసార్లు కోట్ల మీకు మిటికాయలు వేసినా కానీ ఇక కూడా సిగ్గు రాకపోయా. ఎవరికి పోతున్నాయి ధరలు పెంచితే పైసలన్నీ? గవర్నమెంట్కి ఏమైనా ఆదాయం వస్తుండొచ్చునా? వస్తే ఎంత వస్తుండొచ్చు? నిర్మాతలకు ఫాయిదా. నీ సినిమాలు నాశనం అయిపోను కానీ గదర్ సినిమాలు గలీజ్ సినిమాలు, మళ్ళీ దానికి రేట్లు డబల్ త్రిబల్. గతంలోనే పెంచని అఖండ సినిమాకి పెంచిరు. అఖండ సినిమా చూద్దామని పోతే అఖండ కాదు, దాని పేరు ఓకొండ పెట్టాలి. ఓకొండ సినిమాకు అఖండ సినిమాని పెట్టిరు, దానికి బొచ్చడి పైసలు గుంజిరు. గిట్ట ఆడ క్లియర్గా రాసి పెడతారు బోర్డులో, ప్రభుత్వ ఆదేశాల మేరకు టికెట్ ధరలు పెంచబడ్డది. ఎవరికి ఎవరికి వస్తుండొచ్చు లాభం? గవర్నమెంట్కి ఎంత లాభం వస్తుండొచ్చు? గవర్నమెంట్కి వస్తుందా? గవర్నమెంట్కి ఏం రాదు. ఏమైనా కానీ వీళ్ళ నిర్మాతలకు ఈ సినిమాలకు వీళ్ళకి రాసుకొని లాభం వస్తుందా? మరీ అద్రగానం కాదు. కేవలం మన తెలుగు రాష్ట్రాలనే ఉన్నట్టుంది కానీ పేర్లు ఏమి ఇంత పొదుగు పెడతారు, పొడుగు పేర్లు పెడతారు, చేసేటివన్నీ లంగా వేషాలు వేస్తారు. మరి ఎవడు బతకలేక వీళ్ళకు ఒక్క సినిమా తీస్తే దగ్గర ప్రభాసి యాక్టర్. ఆ సినిమాలో ఈ రాజాసాబ్ అనే సినిమాలో ప్రభాసి యాక్టర్ దగ్గర 200 నుంచి 300 కోట్ల రూపాయల ఫైల్ తీసుకుంటాడు, కూలి తీసుకుంటాడు. ఇక దీని పేరు మీద ఎన్ని రావాలంటే 1000 కోట్లు వచ్చినాయి, 2000 కోట్లు వచ్చినాయి, 3000 కోట్లు వచ్చినాయి. మరి 3000 కోట్లు 2000 కోట్లు వస్తే ఎవరికన్నా పిల్లికి బిచ్చం పెట్టేది ఉందా? ఏమన్నా పెడితే ఏం చేస్తారు? ఎంతవరకు చేస్తారు చెప్పు మీరు? ఎంతసేపటికి జనాల నెత్తల చెయ్యి ఎట్ట పెట్టాలని తప్పితే ఇంకేమైనా ఆలోచన ఉన్నది? దరిద్రులారా మీకు ఏమైనా గడుకోసారి అంటారు మేము పెంచాం రేట్లు. ఇక సినిమా పోవాలంటే మధ్యతరగతి ఏం పోయి పాడతారు చెప్పురి? 100 రూపాయలు ఉన్న సినిమా టికెట్ 300 400 చేస్తే ఏడికెళ్ళి చూస్తారు? నలుగురు ఇంట్లో భార్య భర్త పిల్లగాడు నలుగురు కలిసి సినిమాకి పోవాలంటే అక్షరాల 3-4 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. 3-4 వేల రూపాయలు ఖర్చు వచ్చి సినిమాకి పోవాలంటే పోతారా? నేను మన గాయబొమ్మ రవి కానీ కొనవే లోపడేస్తారు. ఆడప్పుడు ఇప్పుడు గిసోని సినిమాలు చూపిస్తారంటే ఆయన కొనవే లోపడేస్తారు. ఇప్పుడు ఆ సినిమా చూస్తాను కూడా ఛాన్స్ లేకపోయా, పాడైపోను. మరి ఏం కావాలి మరి ఇక జనాలు అని చెప్పురు? ఇక ఏమన్నా అంటేనేమో అట్టెట తీస్తారు, ఆయన ఉరిశిక్ష చేయాలంటారు. మరి గిట్ట ధరలు పెంచిన మీకు ఎన్నిసార్లు ఉరిశిక్ష చేయాలి? మరి మీకు గిట్ట ధరలు పెంచితే మీకు ఎన్నిసార్లు ఉరిశిక్ష చేయాలి? మరి ఇప్పుడు సినిమాలు తీయడం తప్పు కాదు, సినిమాలు తీసి దానికి రీజనబుల్ రేట్ పెడితే అరే నిజంగానే పోయినా కానీ సినిమా చూసినా సరే మంచిగుందో చెడగుందో తర్వాత లెక్క, కానీ 100 రూపాయలు టికెట్ పెట్టినాం, 50 రూపాయలు టికెట్ పెట్టినాం అన్నట్టు లెక్క. మీరు హీరోయిన్కి 100 కోట్లు ఇచ్చి, హీరోకు 300 కోట్లు ఇచ్చి, నిర్మాతకు డైరెక్టర్ మీరు 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకొని అన్ని కంప్యూటర్ ముందర కూర్చొని సెట్టింగ్ చేసుకొని ఈ జనాల మీద పడి మాకు 200 కోట్ల ఖర్చు అయింది, 500 కోట్ల ఖర్చు, 1000 కోట్ల రూపాయల ఖర్చు అయింది, మాకు ఏమైనా 1000 కోట్ల రూపాయల ఖర్చు మాకు 10,000 కోట్ల రూపాయలు కావాలి, 2,000 కోట్ల రూపాయలు కావాలి, 5,000 కోట్ల రూపాయలు కావాలంటే మరి ఏడికెళ్ళి వచ్చి పాడైతే చెప్పురి? మిమ్మల్ని దియవన్నోడు తీసి జనాల నెత్తల ఈ భారం బియ్యవన్నోడు అని చెప్పి ఇప్పటి గతంలో కూడా కోట్లే చెప్పి గిట్ట పెంచదు నాయన చెప్తే మళ్ళీ పెంచుతూనే ఉంటుంది. పెంచి మరి దీనికి ఏమన్నా జనాలకు ఏమైనా ఫాయిదా ఉందంటే ఆ ఫాయిదా కూడా లేకపోయా. ఎవరికి ఫాయిదా అంటే కేవలం నిర్మాతలకే ఫాయిదా. నిర్మాత అంటాడు సినిమా అయిపోయినాకో నా సినిమా బంపర్ హిట్ అయింది, 3,000 కోట్లు వచ్చినాయి, 4,000 కోట్లు వచ్చినాయి, ఒక్క రోజులో ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి. మరి మీ కోట్లు వస్తే ఎవరికేం ఫాయిదా నాయన? నాకు అర్థం కాదు. నిజంగా కూడా సిగ్గు శరం లజ్జలేని వాళ్ళు తప్పితే ఈ ఆయవన్నడు కూడా నుండి వీటికి ధరలు వేస్తాడు. మా అమ్మగాని జనాలు మీరు కూడా చూసే ఉపాయం చేయకూడదు. చూడకుంటే ఏం చేసుకుంటారు చూద్దాం వీళ్ళ సంగతి అంతా. 4 రోజులు సినిమా చూడకుండా చప్పుడే కుండూరి అప్పుడు కానీ ఎన్ని కోట్లు? ఇప్పుడు టికెట్ 300 400 500 1000 రూపాయలు టికెట్ పెట్టారు కదా. 100 రూపాయలు అంటే కూడా ఓటు చూసే కాలం లేకు. నిజంగా 50కి 60కి 100 రూపాయల టికెట్ పెట్టి సినిమా చూపిస్తారు. గతంలో తేలేదు సినిమాలు, గతంలో టికెట్ లేకుండా వచ్చిన అంతా ఏమైనా కమర్షియల్ అయిపోయి జనాలను ఎత్తలు చేయబెడతాందుకు నెంబర్ జరిగిరు. పైగా సినిమా పేరు మాత్రం రాజాసాబ్ అంట. రాజాసాబ్ కాదు, లత్కోర్ సాబ్ పెట్టుకొని ఇంకా పైలు పెంచుకుని ఉపాయం చేయి. నిజంగానే పేదోడు అనుకొని ఇచ్చినా ఇస్తారు జనాలంతా.